హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ డిజైనర్స్ వరల్డ్. ఈరోజు మన ఈ వీడియోలో జాక్ ఎఫ్ఐ స్వింగ్ మిషన్ యొక్క ఫుల్ డెమో, ప్రైస్ డీటెయిల్స్, అలాగే థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్ని వివరంగా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి నార్మల్ మిషన్ ప్లగ్ పెట్టుకునే దగ్గరే కాకుండా ఇక్కడ మిషన్ దగ్గర కూడా ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని కూడా ఆన్ చేసుకుంటే మనకి మిషన్ ఆన్ అవుతుంది. ఈ మిషన్కి మోటార్ అనేది లోపల మిషన్లోనే వస్తుంది. ఇప్పుడు మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ 2 రాడ్స్ లాగా ఇచ్చారు కదా, అక్కడ థ్రెడ్ అనేది పెట్టుకొని ఇక్కడ పైన ఉన్న హోల్ అయితే ఫస్ట్ దారం ఎక్కించుకోవాలి. అక్కడ దారం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇటు సైడ్ ఉన్న దాంట్లోకి ఎక్కించుకొని ఈ విధంగా ఒక రౌండ్ తిప్పేసి యూతల దాంట్లో కూడా ఎక్కించుకోవాలి. ఇదైతే బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవడం. ఈ మిషన్లో మనకి మాన్యువల్గా థ్రెడ్ ఎక్కించుకోవడానికి అయితే కుదరదండి. మిషన్లోనే అదే థ్రెడ్ని అయితే ఎక్కిస్తుంది. ఈ విధంగా 3 రౌండ్స్ బాబిన్కి చుట్టేసి అక్కడ పెట్టేయాలి. ఇక్కడ బాబిన్ అయితే పెట్టి ఈ విధంగా లాక్ చేయాలి. థ్రెడ్ని మన వైపు ఇలా ఉండేలాగా చూసుకొని దీన్ని అయితే లాక్ చేయాలి. అప్పుడు బాబిన్లో థ్రెడ్ లోడ్ అవుతుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఒక బ్లౌజ్ కుడుతూ కూడా ఇంకొక బ్లౌజ్కి ఇక్కడ థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు. బాబిన్ కంప్లీట్గా లోడ్ అయ్యాక ఈ థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయి ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఆపేస్తున్నాను, కంప్లీట్గా లోడ్ చేయట్లేదు. మనం థ్రెడ్డింగ్ ఎక్కించడం అయిపోయిన తర్వాత థ్రెడ్ని ఇక్కడే కట్టర్ ఉంటుంది, ఇక్కడ కట్టర్కి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్టర్కి కట్ చేసుకొని మనం ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు. థ్రెడ్ని కంప్లీట్గా తీసేయకుండా ఈ విధంగా రింగ్లో కొంచెం థ్రెడ్ అయితే ఉంచుకున్నారంటే నెక్స్ట్ టైం అదంతా ఎక్కించే పని లేకుండా డైరెక్ట్గా ముడి వేసుకొని లాగేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నార్మల్ మిషన్ లాగే బాబిన్ కేస్లో పెట్టుకొని కింద ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదైతే నార్మల్ మిషన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మనం మెషిన్కి థ్రెడ్ ఎక్కించుకుందాం. ముందైతే ఇక్కడ 3 హోల్స్ ఉంటాయి. 3 హోల్స్ నుంచి కూడా మనం థ్రెడ్ని ఎక్కించుకోవాలి. థ్రెడ్ ఎక్కించడం ఏ ఒక్క దగ్గర మిస్ అయినా కానీ మనకి స్టిచ్ అయితే సరిగ్గా రాదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రింగ్లోంచి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత పైన ఉన్న దాంట్లో ఎక్కించుకోవాలి. కింద నీడిల్ దగ్గర ఉన్న హోల్లో కూడా దారం అయితే మనం ఎక్కించుకోవాలి. తర్వాత నీడిల్లో దారం ఎక్కించుకోవాలి. మిషన్ దగ్గర అయితే ఇక్కడ బ్లూ కలర్లో ఒక బటన్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే సూది కిందికి వెళ్ళి పైకి వస్తుంది. మనం బాబిన్లోని దారం పైకి తీసుకోవడానికి చిన్న చిన్న స్టిచ్చెస్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కింద పెడల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం దాన్ని లైట్గా ఇలా ఒక ఫింగర్తో ప్రెస్ చేస్తే చాలు, గట్టిగా కుట్టనవసరం లేదు. దాని తర్వాత మనకి నీ దగ్గర ఇలా ఒక పెడల్ అయితే ఉంటుంది. దాన్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి పాదం అయితే పైకి లేస్తుంది. అలాగే మనం ఫుట్ బ్యాక్ సైడ్ గట్టిగా ప్రెస్ చేస్తే సూది అనేది పైకి లేస్తుంది. మిషన్కి మనకి ఇటు పక్కన బాబిన్లు అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ నీడిల్ దగ్గర ఈ విధంగా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. 4 ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. స్పీడ్ని మనకు కావాల్సిన మోడ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ని ప్రెస్ చేస్తే స్పీడ్ అనేది తగ్గుతుంది, ప్లస్ని ప్రెస్ చేస్తే స్పీడ్ అనేది పెరుగుతుంది. 0 నుంచి 40 వరకు ఉంటాయి స్పీడ్ లిమిట్స్ అనేవి. మనం ఇక్కడ ఉన్న ప్లస్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ పీ పక్కన మైనస్ ఉంది కదా, అది పైకి ఉంటుంది. ఈ పీ మైనస్ పైకి ఉంది అంటే మనం కుట్టడం ఆపేసినప్పుడు సూది పైకి వచ్చి ఆగుతుందని అర్థం. అదే పీ దగ్గర మైనస్ కిందికి ఉందంటే మనం కుట్టడం ఆపేసినప్పుడు సూది కిందికి వచ్చి ఆగుతుందని అర్థం. పక్కన ఇలా ఉంటుంది. ఇదైతే స్పీడ్ అడ్జస్ట్ చేసుకునేది, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దీన్ని మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే కింద ఉన్నదాన్ని ఇలా కిందికి ప్రెస్ చేసి స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి
1 నుంచి 5 వరకు నెంబర్స్ ఉంటే మనకు కావాల్సిన దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి 1 మీటర్ స్కేల్ అయితే వస్తుంది. మిషన్ ప్రైస్ వచ్చేసి 23,500. మేము తీసుకొని 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.